నంద్యాల రాజకీయాల్లో చాలా ప్రత్యేకత. నంద్యాల ప్రజలు ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు. ఎవరు వచ్చినా కాదనరు. అంతటి పెద్ద మనసు నంద్యాల ప్రజలది. మరి అలాగే అటు భూమా నాయుడు కానీ, భూమా బంధుడి కానీ, అలాగే గతంలో బొజ్జా కానీ వీళ్ళందరినీ ఆదరించారు. అలాగే శిల్పా కుటుంబాన్ని కూడా నంద్యాల ప్రజలు ఆదరించారు. కానీ శిల్పా కుటుంబం అంటే మీకు ఎంత మాకు శిల్ప కుటుంబం అంటే ఎప్పుడు కోపం ఏం లేదు. వాళ్ళు కూడా తెలుగుదేశంలో మాతో కలిసి పనిచేశారు. అట్లా ఏం కోపం ఏం లేదు. కానీ మాకు కోపం కాదు, కోపం కన్నా వాళ్ళు ఏమంటే ఏదో డామినేట్ చేయాలి, ఏదో మా ఊరిది మేము చెప్పినట్టు వినాలి, ప్రతి మనిషిని మేము డబ్బులతో కొంటాము, ఎవరు ఏం చేసేది ఉంది అంటే ఆ అహం ఉంది వాళ్ళకి. అంటే ఇంతమంది రాజకీయ నాయకులు నంద్యాలలో చూసాము, కానీ ఇంత అహం లాంటి మనుషుల్ని ఎప్పుడు చూడలేదు. అంటే ఎవరైనా మాట వినకపోతే ఆయన ఏదో దాంట్లో ఇరికియడము, ఏదో వాళ్ళ ఫ్యామిలీ మధ్యనే డిస్ప్యూట్ పెట్టడము, అన్న తమ్ముల మధ్య డిస్ట్రిబ్యూట్ పెట్టడం, ఇట్లా చాలా అంటే చాలా జరిగినాయి. ఇంకా ప్రతి వాళ్ళ కార్యకర్త ఇష్టమసరం పని చేసేవాళ్ళు. అసలు ఎవరిని పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి తెలిసే కూడా వాళ్ళు ఏం కళ్ళు మూసుకొని ఉండేవాళ్ళు. అట్లా చాలా జరిగినాయి. అట్లా మాకు కోపం అనేది ఏం లేదు. మాకు ఏమంటే వాళ్ళు అంటే మనిషిలాగా చూడరు. ఏదో డబ్బు ఉంది మా దగ్గర, వాడితో ఏంది మనము, ఎవరుంటే అపోజిషన్ ఏముంది, ఆయన ఎంత వీణ ఎంత అని మాట్లాడతారు. అదే కోపం. లేకపోతే మనకు ఏం పర్సనల్ ఇది గ్రడ్జ్ లేదు వాళ్ళ మీద. ఏమన్నా రాజకీయం వరకే మనకు, దాని తర్వాత వాళ్ళతో మనకు ఇది లేదు మనకు. మరి నంద్యాలను అభివృద్ధి చేశామంటే కేవలం శిల్పా కుటుంబం మాత్రం అభివృద్ధి చేసింది. గత 10 ఏళ్ల పరిపాలనా కాలంలో నంద్యాల అభివృద్ధి మొత్తం తామే చేసామని చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత? శిల్ప కుటుంబం ఏ రోజు కూడా ఒక టఫ్ డెసిషన్ అని తీసుకోలేదండి. ఏదన్నా నంద్యాలలో డెవలప్ చేసిందంటే అది ఒక ఫారూక్ గారు, దాని తర్వాత టీడీపీ ప్రభుత్వమే, దాని తర్వాత లాస్ట్ టైం ఎవరన్నా మన భూమా నాగిరెడ్డి అందరికి కలిసే చేశాం. ఎందుకంటే ఏ లీడర్ అన్నా కానీ ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇది మన నంద్యాల కోసం బాగుంటుంది, మనం రోడ్ వైండింగ్ చేయాలంటే మనం ఆ డెసిషన్ మీద ఇది ఉండాలి. అంతే తప్ప ఇది చేస్తే ఓట్లు పోతాయని ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు వాళ్ళు. ఏదన్నా ఎప్పుడు కానీ దేవుడు అంత అవకాశం ఇచ్చారు వాళ్ళకి. ఏ రోజు కన్నా మీరు పోయి చూడండి, ఎక్కడన్నా రోడ్ వైండింగ్ చేశారా, ఎక్కడన్నా ఇది చేశారా? ఇవాళ టచ్ చేసే లేదు, మనకు ఓట్లు పోతాయని అది మనకెందుకు. స్థానికులు ఉంటే వాళ్ళకి తెలిసేది, వీళ్ళు స్థానికులు కాదు ఏం కాదు. మీరు బై ఎలక్షన్ రాకపోయింటే మీరు చూశారు ఈ రోడ్డు మనకి గాంధీ చౌక్ నుంచి మన రాజ్ థియేటర్ రావాలంటే కూడా దాదాపు 40 minutes పట్టేది రోడ్డు అంతా. అప్పుడే అంత ఇది ఉంటే ఇప్పుడు కార్లు ఇంకా పెరిగినాయి, ట్రాఫిక్ ఇంకా పెరిగింది. ఎవరండి అంత ధైర్యంగా డెసిషన్ తీసుకుంది? చంద్రబాబు నాయుడు గారి కదా. అట్లనే చాలా అంటే మనకు లీడర్షిప్ ఇచ్చినప్పుడు ప్రజలు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓట్లు దాంట్లో సరే పోతాయి, కానీ మన ఫ్యూచర్ కోసం, పిల్లల ఫ్యూచర్ కోసం, నంద్యాల డెవలప్మెంట్ అయితే అందరికీ బాగుంటుంది. కానీ ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే. ప్రతిదీ మనం ఓటు కోసం ఆలోచిస్తే మనం ఇది కాలేం. మాకేముంది, ఎవరు ఎట్లా బతుకుతాయి అని అట్లా చెప్పలేం కదా. మనకు ఊరికి మనకు లీడర్షిప్ ఇచ్చినప్పుడు ఏదన్నా డెసిషన్ తీసుకోవాల్సిందే మనం. ఇప్పుడు మనకు ఊరికి ఇది బాగుంటుందని మనం డెసిషన్ తీసుకోవాల్సిందే. అంతే తప్ప మనం ప్రతిదీ ఆయనకు ముట్టుకుంటే ఓట్లు పోతాయి, వీళ్ళకు ముట్టుకుంటే ఓట్లు పోతాయి అంటే మనం ఏం చేయలేము. ఇంకా ఎట్లా ఉండేది అట్లానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, మీరు రౌడిజం ఎట్లా పెరిగిందో లాస్ట్ 5 years మీరు చూశారు. నరి రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ని ఇది చెప్పారు. మళ్ళీ అక్కడ కూడా వాడు మా పార్టీ ఓడు, వీడు మా పార్టీ ఓడు. అసలు క్రిమినల్స్లో కూడా మన పార్టీ వాళ్ళ పార్టీ అని ఇది చేసింది వాళ్ళే. అంటే నేను ఏం చెప్తున్నానంటే మనం ఎప్పుడు క్రిమినల్గా చూడాలి, కానీ ఆయనకు ఒక పార్టీని మనం ఇది పెట్టకూడదని చెప్తాను నేను. అలాగే మరి ఇంతవరకు Part 1లో భాగంగా నంద్యాలలో రోడ్ వైండింగ్ కార్యక్రమం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇట్లా గాంధీ చౌక్ వరకు. మరి రెండవ భాగంగా మరి బంగారంగళ్ళ బజార్ కానివ్వండి, బైరమల్ స్ట్రీట్ కానివ్వండి, మరి రెండవ విడత రోడ్ వైండింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టబోతున్నారు? అంటే డెసిషన్స్ తీసుకుంటారండి మినిస్టర్ గారే. ఎందుకంటే అదే ఆలోచిస్తున్నారు, ఏదో ఒకటి మనం చేయాలని. ఎందుకంటే నంద్యాల డెవలప్ కావాలి,
నంద్యాల మనం ఫ్యూచర్ ఏమన్నా డెవలప్ కావాలంటే మనం టఫ్ డెసిషన్ తీసుకోవాల్సిందే. మనం ఎంతసేపు నేను ఇంతకుముందు చెప్పిన లెక్క మనం ప్రతిదీ దీంట్లో ఆలోచిస్తే మనం ఏం డెవలప్ చేయలేము. ఇప్పుడు ఎట్లాంటి ప్రాంతం అట్లానే మనం వదిలేసామనుకో ఎవరు చేస్తారండి? ఎవరు చేయలేరు. ఏదో ఒక డెసిషన్ తీసుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. మనం ఏ డెసిషన్ లేకుండా వీడికి ముట్టుకుంటే ఓట్లు పోతాయి, ఆయనకు ముట్టుకుంటే ఓట్లు పోతాయి అని మనం ఏం చేయలేము. ఇంకా వదిలేయాలి మనం. ఎందుకు నాకేమంది సరేలే మనం ఓట్ల కోసమే కదా అని గమ్మున చేతులు కట్టుకోవచ్చేది ఏ కదా. మనం డెవలప్మెంట్ చేయాలా. ఒక లక్ష్యం మన నంద్యాల ఇప్పుడు వచ్చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఏదైనా అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే పెద్దగా కనిపించాలా, డెవలప్మెంట్ చూపించాలా, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. రోడ్డు మీరు ఒక్కసారి పోయి చూడండి ఎంత ఇరికి రోడ్స్ ఉన్నాయో నంద్యాలంతా. అట్లా చేయాలంటే ఏదైనా టఫ్ డెసిషన్ తీసుకోవాల్సిందే. మరి త్వరలో నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరుగుతుంది. పునర్విభజన జరిగితే మీరు నంద్యాల టౌన్ నుంచి పోటీ చేస్తారా, రూరల్ నుంచి పోటీ చేస్తారా? అంటే ఇప్పుడు అదంతా ఇంకా ఉంది కదండి. దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చినారు, ముందు ఇది డెవలప్ చేయండి, అది తర్వాత అది అధిష్టానం నిర్ణయం, అది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. మనం ఫస్ట్ మనం ప్రజలకి ఏ హామీ ఇచ్చినాము, ప్రజల దగ్గర వెళ్ళి ఏమేమి ప్రామిసెస్ చేసాము, ముందు మనం డెవలప్ చేసి చూపిస్తే మనం ఇది చేసామంటే మళ్ళీ నెక్స్ట్ మనకు ఏదన్నా అడగడానికి కూడా ఈజీ ఉంటుంది. మనం ఏం చేయకుండా ఊరికే మనమే ఈ కాన్స్టిట్యున్సీ నిలబెడతాం, ఆ కాన్స్టిట్యున్సీ నిలబడితే ఎట్లా అవుతుంది? అట్లా కాదు కదా. ఫస్ట్ మనం ఏదో మన ఏమో చేసి చూపిస్తేనే కదా నమ్మకం కలిగేది జనాలకి. ఇది కలవాలన్నా 4 స్టేజెస్ ఉండకూడదు. డైరెక్ట్ ప్రజలు రావాలా, ఏమి మీ సమస్యని ఇది చేయాలా, అంతే చెప్ప అవైలబిలిటీ ఉండాలా కంపల్సరీ. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఆదిశానం టికెట్ మీకే కేటాయిస్తే శిల్పా పైన పోటీ చేసి గెలిచే దమ్ము ధైర్యం మీకుందా? ఇప్పుడు ఏమంటే మనకు గెలిచి 6 నెలలు కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ది మనం ఇంకా ముందు నేను అదే చెప్పాను కదా, జమిలీ అంటున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ జమినీ ఎన్నికలంటే కూడా ఇంకా టైం పడుతుంది. ఏమంత తొందరగా ఏమి ఎవరన్నా ఉండని మనం ప్రజల దగ్గర వర్క్ చేస్తే ఏ తురుముఖా నిలబడని ఎవరన్నా నిలబడని ఏమవుతుంది? మనం వర్క్ చేసి చూపించాలి అంతే తప్ప నేను ముందు కూడా చెప్పినట్టు ఒక ఊరికే వాళ్ళకి దమ్ము, వాళ్ళు ఏదో పెద్ద ఇది వాళ్ళ దగ్గర ఏం లేదండి, డబ్బులు అంతే, మేము కొనగలుగుతాం అంతే, దాని తప్ప ఏం లేదు. ప్రజలు చూపించారు ప్రతిసారి డబ్బులు అనేది నడవదు, వర్క్ అనేది నడుస్తుంది, రెస్పాన్స్ అనేది నడుస్తుంది, నువ్వు ఏమంటే అవైలబిలిటీ అని నడుస్తుంది అంతే తప్ప ప్రతిదీ మేము గెలిచినాము అక్కడ పోయి కూర్చుంటాము ఫోన్లు ఎత్తాము అంటే కాదు కదా, కుదరదు కదా. మనం రెస్పాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీ ప్రజలు ఏదో ఇబ్బంది ఉంటే నువ్వు మాట్లాడాలి. ఓన్లీ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి నేను చెప్పేశాను మీరు పోండి అంటే కాదు కదా. నంద్యాల టీడీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే, అందరికి తెలిసిందే. అంటే నాయకులు ఎక్కువైపోయారు, కార్యకర్తలు తక్కువయ్యారు. మరి గ్రూప్ రాజకీయాలను తట్టుకొని ఎలా రాణిస్తారు? అంటే ఇప్పుడు అయితే నాకు ఎక్కడ గ్రూప్ రాజకీయాలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏమంటే ప్రజలు అవకాశం ఇచ్చినారు, నాన్న ఎమ్మెల్యే మంత్రి కాబట్టి గ్రూప్ అయితే ఎక్కడ కనిపించడం లేదు. మనకు అందరూ మాతోని అందరు కలిసిమెలిసే చేస్తున్నాం. ఏమి ఇది కానీ నంద్యాలలో అంటే ఎలక్షన్ ముందు అంటే చాలామంది ట్రై చేస్తారు, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. దానికి మనం ఇది చేయాలి. ఎందుకంటే దాని తర్వాత అధిష్టానం వీళ్ళకి ఒక మంచిని నిర్ణయించింది, వీడే క్యాండిడేట్ అని అందరు కలిసిమెలిసి చేశారు కదా. అంటే ఎవరికన్నా ఇది ఉంటుంది, మేము కంటెస్ట్ చేయాలని ఉంటుంది. ఒక్కసారి అధిష్టానం నిర్ణయం వీనే మీ క్యాండిడేట్ అని చెప్పిన తర్వాత ఇంకా అందరు కలిసిమెలిసే చేశారు. ఎక్కడ గ్రూప్ ఇప్పుడైతే నేను అనుకుంటా అందరూ ఒకటే ఉన్నారు, ఒకటే జెండా కింద పనిచేస్తున్నారు కాబట్టి ఏం గ్రూపులు లేవని అనుకుంటున్నాను నేనైతే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తుంది. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల నియోజకవర్గంలో ఇక్కడ అవినీతి ఆరోపణలు కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, ఇవన్నీ తరచుగా జరుగుతుంటే మన సామాజిక మాధ్యమాలు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైనా నంద్యాల ఏదైనా కబ్జా చేశారంటే ఫారూక్ గారు మా మామ అని ఒకరు, మా బంధువు అని ఒకరు అంటే ఇలా చెప్పుకుంటూ ఈ యొక్క మంత్రి గారి పేరు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కేవలం 4 నెలల్లో నాశనం చేశారని ఒక ఆవేదన కార్యకర్తలో ఉంది. నిజంగానే మరి పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకుంటే మీ బంధువులు కానివ్వండి,
ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ప్రోత్సహిస్తున్నారా, లేకుంటే చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? ఇప్పుడు నంద్యాలలో ఏమైందంటే విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 5 years నుంచి పెరిగినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నప్పుడు కాదు, లాస్ట్ ప్రభుత్వం, లాస్ట్ గవర్నమెంట్, లాస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాళ్ళ పేరు యూజ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎవరో తెలియదు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఏమవుతుందంటే ప్రతి పెద్ద లీడర్ కూడా ఫారూక్ మామని అని పిలిచేవాడు. ప్రతి పెద్ద పెద్ద లీడర్లు కూడా నాన్నకి మామని పిలిచేవాళ్ళు. ఇప్పుడు అట్లానే ఎవరో యూజ్ చేసుకుంటారు, ఎవరో చేస్తారో మనకు అసలు సంబంధం లేని విషయం. నేను మొన్న కూడా క్లియర్ కట్ చెప్పినాను, వీళ్ళకి మనకి ఎట్లాంటి సంబంధం లేదు. వీళ్ళకి ఎప్పుడు మన ఓన్ ల్యాండ్ మేము కబ్జా చేస్తేనే మనం గమ్మున ఉన్నాము, కానీ వేరే వాళ్ళ ల్యాండ్ మేము ఎక్కడ ఇది చేస్తాము. అట్లా ఉంది నంద్యాల పరిస్థితి. ఫారూక్ గారి గురించి అందరికీ తెలుసు. ఎవరు స్థలాలకి ఇయ్యారు, ఎవరికి కబ్జా చేయరు, వాళ్ళకి రౌడిజంని ఎంకరేజ్ చేయరు, ఇంకొకటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎక్కడ ఎంకరేజ్ చేయరని అన్నారు. సరే, కొంతమంది పేరు చెప్పుకుంటుంటారు, ఎందుకంటే వాళ్ళు మన పేరు కాదు, ఎవరు ఏమన్నా పవర్లో ఉంటే వాళ్ళ పేరు చెప్పుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మన పార్టీ కాదు, ఈ పార్టీలో ఉన్నప్పుడు ఉంటారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఉంటారు. అట్లా వాళ్ళకి ఏమంటే అది వాళ్ళకి అలవాటు. అది అంటే మన దగ్గర ఏమంటే మనమంటే ఎక్కువ ఎంకరేజ్ చేయము ఇట్లాంటి వాళ్ళని. వాళ్ళు ఇంకా చెప్పుకొని తిరుగుతుంటారంటే మనం ఏం చేయలేము. దానికోసం మేము క్లియర్ కట్ చెప్పాం, నంద్యాలలో ఏదన్నా ఎవరన్నా మన పేరు చెప్పి ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏమన్నా భూ కబ్జా కూడా ఏదన్నా చెప్తే కూడా దీంట్లో మన ప్రభావం లేదు. మీరు ఏమన్నా దాని మీద మీరు ఖచ్చితంగా మీరు లీగల్గా వెళ్ళవచ్చు. మేము ఎక్కడ వీళ్ళకి ప్రోత్సహించాము, ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా మనం ఎంకరేజ్ చేయమండి. నంద్యాల నియోజకవర్గానికి విషయానికి వస్తే, నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ విజయానికి కృషి చేసిన వారిని, టీడీపీ విజయంలో అగ్రభాగాన ఉన్నవారిని చాలామందిని ఫిరోజ్ దూరంగా పెడుతున్నారు. కేవలం ఇతర పార్టీ నుంచి వచ్చి చేరిన వారిని మాత్రమే చేరదీస్తున్నారు. దాంతో మేము పార్టీకి దూరం కావాల్సి వస్తుందన్న కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఆ విధమైన ఆలోచనలు ఉన్నారు. నిజంగా వారిని దూరంగా పెడుతున్నారా? ఇప్పుడు మనమైతే ఎవరిని దూరం పెట్టడం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైనా మా దగ్గర 2-3 రోజులు కలుపుకొని పోవట్లేదు, నేను 2-3 రోజులు కనిపించకపోతే కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు రావడం లేదు అంటున్నాము. ఎందుకంటే మాకు రోజు ప్రోగ్రామ్స్, ఏదో ఒక ప్రోగ్రామ్ నడుస్తూనే ఉన్నాయి. ప్రతి వాళ్ళతో ఎవ్రీడే నేను కాంటాక్ట్లో ఉంటాను. ఎవ్రీడే ఏంది ఈరోజు ఎందుకు ప్రోగ్రామ్ కాలేదు, ఎందుకు చేయడం లేదని మేము చెప్తూనే ఉంటాము. ఏ దూరం అయితే నేను అనుకునే ప్రకారం ఎవరు కాలేదు అంటే మనకి ఇంకా అవకాశం ఉంది. ఇంకా ఇది 6 నెలలే అవుతుంది, ఇంకా మనకు టైం ఉంది. మనం తొందరపడితే ఎట్లా అంటే మనం మొత్తం ఒక సిస్టమేటిక్గా ఒకటి ఇది చేసిన తర్వాతనే కదా మొత్తం. అందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు మనకు పార్టీ కోసం చేశారో, మేము మా కోసం జెండా మోశారో, ఎవరు మాతో నమ్మి మా పార్టీలో వచ్చినారో వాళ్ళకి ఖచ్చితంగా మేము వాళ్ళకి ముందుంటాం, వాళ్ళ కోసం పనిచేస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా ఒక గుర్తింపు తీసుకొస్తామని మీకు చెప్తున్నాను. నిన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా ఫారూక్ గారి విజయానికి ఎంతోమంది కృషి చేశారు. కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ, గ్రామ నాయకులు కానివ్వండి, మళ్ళీ ఎంతోమంది సీనియర్ నాయకులు అందరూ కూడా మరి బాగా కృషి చేసి ఆ విజయానికి కృషి చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి టీడీపీ అధిష్టానం ఆ పార్టీకి ఎవరైతే బాగా సేవ చేశారో వారిలో భాగంగా తాతిరెడ్డి తులసిరెడ్డి కానివ్వండి, ముస్తాక్ మౌలాన్ కానివ్వండి రాష్ట్ర స్థాయి పదవులను కట్టబెట్టింది. మరి వారికి పదవులు కట్టబెట్టడం వారు కుటుంబానికి ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతుంది. అంటే రాజకీయాల్లో నంద్యాల రాజకీయం అంటే వారు కుటుంబమే ఉండాలని కోరుకుంటున్నారా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు తులసి అన్నకి పదవి ఇచ్చినప్పుడు మేము స్వాగతించాము, ఎక్కడ ఇది చేయడం లేదు. ఇప్పుడు మౌలానా గారికి పదవి ఇచ్చారు, అది అధిష్టానం నిర్ణయం, అది మనం ఎక్కడ ఇది చేయలేదు. ఇప్పుడు అధిష్టానం ఎట్లా ఫైనల్ చేసేది అధిష్టానం. దానికి మనం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకున్నా మనం ఆయనని ప్రతి డెసిషన్ని వెల్కమ్ చేస్తామండి. అట్లా ఏం లేదు. అట్లానే మనం ఎక్కడ ఇది చేయలేదే. మనం కూడా ఇంకా చాలామంది ఉన్నారు, మేము కూడా చెప్తున్నాం, వీళ్ళు కూడా పార్టీ కోసం చాలామంది పని చేశారు. మనం వీళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అంటే చాలామంది కార్యకర్తలు ఉన్నారు, చాలామంది మన పాత 40 years నుంచి లీడర్స్ ఉన్నారు.
వాళ్ళకు కూడా మనకు అవకాశం ఉంటే బాగుంటుందని మేము కూడా, ఎందుకంటే లాస్ట్లో డెసిషన్ మేకర్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారే. మేము కూడా చెప్తున్నాం, మన వాళ్ళ ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు సార్, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి చెప్తున్నాం. అట్లాని మనం ఎవరిని ఎక్కడ ఇది చేయడం లేదు. ఎందుకంటే అట్మోస్ట్ ఏ డెసిషన్ తీసుకున్నా సార్ డెసిషనే, సార్ అది ఇంకా మనం ఏం ఇది చేయలేం, ఆయనదే ఫైనల్ డెసిషన్ అండి. చివరిగా నంద్యాల రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా మీ లక్ష్యం ఏంటి? నన్నతో కలిసి దాదాపుగా 30 ఏళ్ల పాటు ప్రయాణం చేశారు రాజకీయాల్లో, అన్నీ తెలుసు, అన్ని రకాల పరిచయాలు ఉన్నాయి, అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏ నేపథ్యంలో మీ రాజకీయ లక్ష్యం ఏంటి? పవర్లో మేము ఉన్నప్పుడు కానీ పవర్లో లేనప్పుడు కానీ ఎప్పుడు మనం ఒకటే మన లక్ష్యం, ప్రజలకి సేవ చేయడము, ప్రజల్లో ఉండడం, ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే మనం ముందు ఉండడము. ఇంకా ఏమంటే మా కార్యకర్తలు మాకి నమ్మి ఇన్ని సంవత్సరాలు మేము పదవిలో లేనప్పుడు కూడా మాతో మా ఎంబటి ఉన్న వాళ్ళు అట్లాంటి కార్యకర్తల్ని వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకురావడము. ఇంకొకటి ఫ్యూచర్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ మనం కూడా ఇంకా స్ట్రాంగ్ అయ్యి ముందుకు తీసుకెళ్ళిపోయి ఖచ్చితంగా ఇంకా నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అనే ఉండాలని నా లక్ష్యం అండి. నంద్యాలని ఇంకా డెవలప్ చేయాలా. నంద్యాలలో నేను చెప్తున్నాను కదా, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి డెసిషన్ తీసుకొని, ఎందుకంటే రోడ్ వైండింగ్ అనేది, రోడ్ డెవలప్మెంట్ అనేది చేయాలా. ఎందుకంటే రోడ్డు మనకు ఎంత వైండ్ ఉంటే అంత డెవలప్ అవుతుంది, అంత మనకు ఇన్వెస్టర్స్ వస్తారు అంత. ఇప్పుడు మీరు చూడండి ఈ రోడ్డు ముందు ఎట్లా ఉంటే, ఇప్పుడు ఒక్కొక్క బాడీగాలు మీరు చూడండి, ఇప్పుడు ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది, రెంట్స్ కానీ అట్లా డెవలప్ అవుతుంటుంది. మెయిన్ ఏమంటే మనకు నంద్యాల డెవలప్మెంటే మా ముఖ్య లక్ష్యం అండి. దానికోసం మేము నంద్యాల డెవలప్కి కృషి చేస్తాము. ఏదన్నా కానీ మనం టఫ్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్తామని చెప్తున్నాను. సబ్కా భాయ్ ఫిరోజ్ అని అందరి మన్నలు పోయినటువంటి యువ నేత, నంద్యాల టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల యువతకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి సలహా సూచన ఇస్తారు? నేను మా కార్యకర్తలు కానీ మా పార్టీలో వర్కర్స్ అందరు కానీ ఒకటే చెప్తాను, సహనం. అందరికీ అవకాశం వస్తుంది, మన వాళ్ళకి అందరికీ ఇంకా మనం కష్టపడదాం, ఇంకా మంచి మనం ప్రతిదీ మనం టఫ్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు కూడా మాకు సహకరించాలి. అందరు కలిసిమెలిసిగా మన లక్ష్యం ఒకటే, నంద్యాల డెవలప్మెంట్, నంద్యాల అభివృద్ధి చేయడం. దానికోసం మీరు అందరూ సహకరించాలి. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాతో పాటు మొన్న నిలబడిన ప్రతి కార్యకర్త కానీ, మాకు నమ్మి వేరే పార్టీ నుంచి వచ్చి జెండా మోసిన కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, ఎవరెవరికి మనం మాట ఇచ్చినాము, ఖచ్చితంగా ఆ మాట మేము నిలబడతాము. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా టఫ్ ఉంది. ఏమంటే మన ఒక్కటే కాన్స్టిట్యున్సీ కాదు, చాలా కాన్స్టిట్యున్సీలు ఇది ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ కొన్ని డెసిషన్స్ మనకు ఫేవర్ వస్తుంది, కొన్ని రావు. దానికోసం మీరు అధైర్యం పడకండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే రాజకీయాల్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. మనం ముందు మీరు మనకు నమ్మినారు కాబట్టి ఖచ్చితంగా మీ నమ్మకం నేను వృధా చేయను. ఖచ్చితంగా మేమంతా కలిసి ఎట్లా మనం వర్క్ చేశాము, ఎట్లా మనం ఫరూక్ గారి గెలుపు కోసం మనమందరం ఎట్లా పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడ్డాము, వాళ్ళ ప్రతి ఒక్కరిని మనమంతా గుర్తించి ఖచ్చితంగా నెక్స్ట్ మనం ఇంకా స్ట్రాంగ్ చేయాలని, పార్టీకి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, ఖచ్చితంగా నంద్యాలలో మాత్రం తెలుగుదేశం జెండా తప్ప ఏ జెండా కనిపించకూడదు అని మేము అది ఆ లక్ష్యంతో పోయి, మన నంద్యాల అంటే మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏమంటే ఎక్కడ ఓడరా వీడు అంటే నంద్యాల అంటే అబ్బా మీ నంద్యాల ఏంది ఇంత బాగుంది, నందనవనం చేశారని, అదే మా సైకాలజీగా పోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల నియోజకవర్గం త్వరలో 2 నియోజకవర్గాలుగా కాబోతుంది, అంటే పునర్విభజన తర్వాత. మరి పునర్విభజన తర్వాత 2 నియోజకవర్గాలు అయితే రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక మీరే చేయాలనుకుంటే ఎవరి పేరు ప్రతిపాదిస్తారు? ఇప్పుడు ఆ డెసిషన్స్ అన్నీ మన చేతిలో ఏం లేదండి. అది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, వాళ్ళు ఎట్లా ఆలోచించినా మనం వెల్కమ్ చేస్తాము, కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తామే. మీకు తెలిసిన ప్రకారం మేము ఏ రోజు పార్టీని ఇది చేయము. ఎవరు క్యాండిడేట్ ఎవరన్నా ఉండని,
మేము 100% మా వంతుగా 100% మళ్ళీ చెప్తున్నాను 100% ఎక్కడ మనం వెన్నుపోటు చేయకుండా మన కార్యకర్తని ఊరికే చెయ్యొద్దు పేరు కోసం అట్లా కాకుండా కంపల్సరీ 110% వాళ్ళ కోసం మేము పని చేస్తాము. వాళ్ళ గెలుపు కోసం మనం వెనకాల ఉంటాము. అంటే తప్ప ఊటిగా వచ్చి తిరగడము లేకపోతే ఇది చేసి వెళ్ళడం కాదు. ఖచ్చితంగా మేము 100% సపోర్ట్ చేస్తాం. సబ్కా భాయ్ ఫిరోజ్ భాయ్, మరి ఈ విషయం నంద్యాలలో ఎవరు అడిగినా చెప్తారు. మరి సబ్కా భాయ్ ఫిరోజ్ భాయ్ మా కోసం తన విలువైన సమయాన్ని కేటాయించి తన మనసులోని భావాలను, నంద్యాల అభివృద్ధికి సంబంధించినటువంటి పలు ప్రణాళికలను, మరి భవిష్యత్ కార్యక్రమాలను కూడా మన ముందుంచారు. మరి ఈ సందర్భంగా తమ అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించిన యువనేత ఫిరోజ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.